ఒక సమస్య రాసే ప్రతిసారి కూడా ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించడం సాధారణంగా మీడియా చేసేటటువంటి అంశం. ఇప్పుడు అది పోయింది. సమస్యలు ప్రస్తావించాలి, సమస్యనంతా జగన్ ఎత్తినేసేయాలి. జగన్ వల్లనే సమస్యలన్నీ అన్నది జనం మెదడులో నాటాలి. అణువణువున విషాన్ని అందులో చొప్పించాలి. వార్తా విషతుల్యం లేదా విషతుల్యమైన వార్తల యొక్క సంకలనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతోంది, వేటాడుతోంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కృష్ణ ఇదేం కరకట్ట అంటూ కరకట్టలకు సంబంధించి జగన్ హయాంలో అస్సలు పట్టించుకోలేదు అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చారు. ఇప్పుడు విజయవాడ దగ్గర కృష్ణలంక దగ్గర కరకట్ట కొత్తగా ఇది రిటైనింగ్ వాళ్ళు కట్టింది ఎవరు? జగన్ వచ్చాక ప్రారంభమైంది, జగన్ ఉన్నప్పుడే పూర్తయింది కదా. మరి అది ఆ వరద బాధితుల్ని నియంత్రించడం అక్కడ అది కడితే రిటైనింగ్ వాళ్ళు కరకట్టకి సేఫ్టీనే కదా. రెండవది కరకట్టల రోడ్లు. పోనీ 2014-19 మధ్యలో ఏదన్నా కరకట్టలు బాగు చేశారా అంటే లేదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఆ కరకట్టలను విస్తరించి రోడ్లు వేశారు. కృష్ణకి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటున్నటువంటి ఆ కరకట్ట కావచ్చు, అట్లాగే విజయవాడ క్లబ్ వైపు కరకట్టలు కావచ్చు, అవన్నీ ఆనాడు జరిగినటువంటి, అంటే మామూలు కరకట్ట అంటే ఉట్టి అప్పుడు 2 వీలర్ల మీద మాత్రం వెళ్ళగలిగేటటువంటిది. అలాంటి స్టేజీ నుంచి పూర్తిగా రోడ్లు వేసేసినటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే వరదలు వచ్చినటువంటి సందర్భంలో అటు పక్కకి వెళ్ళడానికి ఇబ్బంది అయ్యేది. నాకు బాగా గుర్తు, మేము 4 వీలర్ వేసుకుని వెళ్దామంటే కుదరక 2 వీలర్లు వేసుకుని వెళ్ళేవాళ్ళం. అప్పుడు కలెక్టర్ బిఆర్ మీనా గారు ఈ 2009 టైంలో పెద్ద వరదలు వచ్చినాయి కదా కృష్ణకి. ఆ టైంలో 2 వీలర్ మీదన ఎంఆర్ఓ తోలుతూ ఉంటే ఎక్కి కూర్చుని వెళ్ళినటువంటి పరిస్థితి గుర్తుంది నాకు. అంటే ఆ రోజుల్లో అట్లుండేది, మేమే అట్లాగా వెళ్ళినటువంటి. ఆ రోజుతో పోల్చుకుంటే అంటే అప్పటికి కరకట్టలు ఎట్లున్నాయో వాటిని ఆ కోణంలో నుంచి మార్చుకుంటూ రావడం అన్నట్టు. రాజశేఖర రెడ్డి టైంలో వేయించినటువంటి రోడ్లు కాకుండా వెయ్యని చోట్ల అట్లాగే ఉన్నాయి. వేయించిన వాటిలో 4 వీలర్ వేసుకుని వెళ్ళేవాళ్ళం. లైక్ అవనిగడ్డ రూట్ వెళ్ళాలంటే, లేకపోతే ఇటు అమరావతి రూటు ఇప్పుడున్న చంద్రబాబు గారు ఉంటున్నటువంటి కరకట్ట రూట్లో అవన్నీ సక్రమంగానే. లేని ప్రాంతాల్లో అట్లాగా వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆనాడు నడిచింది. కరకట్టల్ని రోడ్లుగా వేస్తే ఒకందుకు ప్రయోజనం, ఒకందుకు నష్టం. రోడ్లు వేసినప్పుడు ఏమవుతుంటుందంటే అది విస్తరణ జరిగిపోతుంది. తర్వాత ఏం చేస్తారు, ఏ షాప్ పెట్టుకోవడానికో చిన్నపాటి బండ్లు పెట్టుకోవడానికో ఆ కరకట్టను కొంచెం తవ్వి అక్కడ చిన్నపాటి ఇది పెడుతుంటారు. ఆ కరకట్టల సంరక్షణకి అధికార యంత్రాంగం ఏమి ఉండదు కదా. లోకల్ వాళ్ళే ఆ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఇంకొకడెవడు అడ్డుకోడు. క్రమంగా అలాగా కరకట్ట కొంత బలహీనపరిచినవి ఉన్నాయి. ఇంకొకటి ప్రకృతి వాతావరణం క్రమంగా ఈ వరదలు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చి టచ్ చేస్తూ ఉండటం వల్ల తేడాలు జరుగుతుంటాయి. ఇట్లాగా జరిగే వాటికి సంబంధించి మళ్ళీ భారీ ఎత్తున ఖర్చు పెట్టి చేయించగలగాలి, లేదా అన్ని కరకట్టల్ని రోడ్ల కిందకి మార్చేటటువంటి ప్రక్రియ జరగాలి. ఇప్పుడు మనకు అమరావతి ప్రాంతానికి సంబంధించి అదే గది చేస్తున్నారు. తాజాగా అదే మన ప్రపంచ బ్యాంక్ నిధులు, ఏడీబీ నిధులతో దాన్ని ఎత్తు పెంచి భారీగా విస్తరించాలనుకుంటున్నారు కరకట్టను. అట్లాగే చేయడం అనేటటువంటిది ముఖ్యం. అది అంతర్జాతీయ నిధులు వస్తున్నాయి కాబట్టి చేసుకొస్తున్నారు. మామూలుగా అయితే అంతకుముందు చేయలేదు కదా కిందటిసారి ఎలక్ట్ అయినటువంటి సందర్భంలో కూడా. కాబట్టి ప్రతిదీ వార్తగా రాస్తే బాగానే ఉంటుంది. జగన్ హయాంలో ఏమీ చేయలేదు, ఇప్పుడు అదేదన్నా చెయ్యండి బాబు గారు అని చెప్పడం, ఇది ఇక్కడ వార్త వెనకాల ఉన్నటువంటి విచిత్రం.